శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. కర్తృత్వశాలిని పుణ్యశ్లోక అహల్యాదేవి రెండవ భాగంనకు సర్వులకు సాదర స్వాగతం. శ్రేష్ఠ పాలకురాలు అహల్యాబాయి వ్యక్తిగతంగా ఎంత పవిత్రంగా సాధుశీలంతో జీవించిందో అంతే సామర్థ్యంతో రాజ్యాన్ని పరిపాలించి కీర్తిని ఆర్జించింది. మల్హర్రావు హోల్కర్ రాజనీతి శాస్త్రంలో అహల్యాబాయికి అతి చిన్న చిన్న వివరాలతో సహా సూచనలు ఇస్తుండేవాడు. ఒకవేళ బయటికి వెళ్ళినట్లయితే ఉత్తరాల ద్వారా సూచనలు పంపేవాడు. ఫిరంగులలో ఉపయోగించే గోళీలకు ముందుగా నమూనా తయారు చేయించడం, వాటిని పరీక్షించడం, తర్వాత వాటిని తయారు చేయించడం, ఫిరంగులు పంపేటప్పుడు త్రోవలో దారి ఖర్చులు, ఎడ్లకు పెట్టవలసిన గడ్డి కుడితి మొదలగు ప్రతి చిన్న విషయాన్ని గురించి ఆమెకు స్వయంగానూ దూరంగా ఉన్నప్పుడు ఉత్తరాల ద్వారాను సూచనలు అందజేస్తుండేవారు. ఆమె ఆపదలలో ఆదుకునే విధంగా వివాదాలను పరిష్కరించి న్యాయం చేకూర్చే విఘ్నురాలిగా తీర్చిదిద్దారు మల్హారావు. తక్కువలో తక్కువ సైన్యాన్ని ఉపయోగించి ఎక్కువ యశస్సును సాధించాలి అనేది మల్హర్రావు సూత్రం. అహల్యాబాయి ఆ సూత్రాన్ని అనుసరించింది. రాజ్య కోశాగారంలో ఉన్న ధనం ప్రజల శ్రమఫలమని, అది కేవలం ప్రజల హితం కొరకు మాత్రమేనని స్పష్టమైన ధారణ ఉండేది. ఆర్థిక అవకతవకలకు పాల్పడే నేటి పాలకులు ఈమె చరిత్ర నుండి గుణపాఠం నేర్చుకోవాల్సిందే. ప్రతిరోజు కోశాగారంలో లెక్కలు పూర్తయ్యే వరకు ఆమె స్వయంగా కార్యాలయంలో కూర్చునేది. కోశాధికారులకు సూచనలు ఇచ్చే ఒక ఆజ్ఞాపత్రాన్ని ఆమె జారీ చేసింది. ఆర్థిక వ్యవస్థ కొరకు పరిణి షికాయిత అనే చట్టం చేసి 15 సూచనలను అందులో పొందుపరిచింది. దేవి అహల్యాబాయి సంస్థానం యొక్క కార్యభారం చక్కబెట్టేటప్పుడు అనేక సంకట పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఆమె వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని తన కర్తృత్వాన్ని చాటుకున్నది. హోల్కర్ సంస్థానం ఒక మహిళ పరిపాలనలో ఉండడాన్ని సహించలేక గంగాధర చంద్రచూడ అనే పాత అధికారి ఒకడు రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి అవకాశం కోసం ఎదురు చూస్తుండేవాడు. పుత్రశోక సంతప్తురాలై ఉన్న అహల్యాబాయిని ఎదిరించడం సులభం అని భావించి తనకు సహకరించమని రఘునాథరావు పేష్వాకు ఒక రహస్య లేఖ పంపాడు. వెంటనే రఘునాథరావు పెద్ద సైన్యం తీసుకొని ఇండోర్ను ఆక్రమించడానికి వచ్చాడు. క్షిప్రా నది ఒడ్డున అతని సైన్యం మోహరించింది. అహల్యాబాయికి ఈ విషయం తెలియగానే ఆమె నాగ్పూర్కు మిగతా ప్రముఖ సర్దారులకు లేఖలు పంపింది. శ్రీమంత్ మాధవరావు పేష్వా కూడా విషయం తెలిసింది. తన సేనలో ఒక మహిళా దళాన్ని సైతం సిద్ధం చేసింది. నా పూర్వీకులు శ్రమతోనూ పరాక్రమంతోనూ ఈ రాజ్యాన్ని పొందారు. దాన్ని ఆక్రమించాలని ప్రయత్నించే వారికి తగిన విధంగా బుద్ధి చెప్తాం అని గర్జించింది. సరిగా ఆలోచించుకొని మరీ అడుగు ముందుకు వేయమని ఆమె సేనాధిపతి తుకోజీ కూడా రఘునాథరావును హెచ్చరించాడు. అహల్యాబాయి రఘునాథరావుకు ఉత్తరం పంపింది. అందులో హోల్కర్ సంస్థానం ఆక్రమించుకోవాలనే మీ కోరిక ఎన్నటికీ తీరదు. మీరు నన్ను అబలా అనుకుంటున్నారు, కానీ నేనెవరో మీకు యుద్ధ భూమిలోనే తెలుస్తుంది. ఒకవేళ నా మహిళా సైన్యంపై మీరు గెలిచినా మీకు వచ్చే గొప్పదనం ఏమీ లేదు. నేను మీతో యుద్ధం చేయడానికి రాలేదు. మీ పుత్రుడు చనిపోయినాడని తెలిసి పరామర్శించడానికి వచ్చాను. మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని ప్రత్యుత్తరం పంపాడు. మీరు సానుభూతి ప్రకటించడానికి వస్తే వెంట ఇంత సైన్యం ఎందుకు, ఇంత పెద్ద సైన్యం ఎందుకు? మీరొక్కరే పల్లకీలో రండి, ఈ ఇల్లు మీదే, వచ్చి ఎన్నాళ్ళైనా ఉండండి, మీకు సదా స్వాగతం అని అహల్యాబాయి తిరుగు సమాధానం పంపింది. రఘునాథరావు తలదించి పల్లకిలోనే ఒంటరిగా ఇండోర్కు వచ్చాడు. ఈ విధంగా తన చాతుర్యంతో అహల్యాబాయి తన రాజ్యాన్ని యుద్ధ ప్రమాదం నుండి తప్పించింది. ఒక సందర్భంలో
నాగు గణేష్ అనే ఒక అధికారిపై ఆమెకు సందేహం కలిగింది. అందువలన ఆమె అతన్ని బంధించింది. తుకోజీ హోల్కర్ అహల్యాబాయిని అడగకుండా అతన్ని విడిచిపెట్టడమే కాక పూర్వ పదవిని కూడా అతడికి ఇచ్చాడు. కానీ తన పరిపాలనలో మరొకరి జోక్యం అహల్యాబాయి సహించదన్న భయంతో ఆందోళన చెందాడు. అందుకని మల్హర్రావుకు సమకాలీనుకుడు అనుభవజ్ఞుడు అయిన మహాదోజీ షిందే వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని గురించి, తాను తీసుకున్న చర్యను గురించి అహల్యాబాయికి నచ్చజెప్పమని బ్రతిమిలాడాడు. మహాదోజీ శ్రీమంత్ పేష్వా, మొఘల్, భోన్స్లే వీళ్లలో ఎవరికైనా నచ్చ చెప్పగలను, కానీ అహల్యాబాయి విషయంలో మాత్రం నేను ఏమీ చేయలేను. ఆమె చాలా లోతుగా ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటుంది, అందుచేత మార్చడం కష్టమని తప్పుకున్నాడు. దేవి అహల్యాబాయి పరిపాలనకు ఇదొక ప్రమాణపత్రం వంటిదే. అయినా రాజ్యహితానికి ప్రప్రథమ స్థానం ఇచ్చి తమలో గల అభిప్రాయ భేదాలు బయటపడకుండా జాగ్రత్త పడేది. ఆర్థిక వ్యవస్థ. హోల్కర్ సంస్థానానికి సేనాధిపతి తుకోజీ అతడి సైన్యం ఖర్చులకు డబ్బు అడుగుతుండేవాడు. దేవి అహల్యాబాయి ఆర్థిక విషయాల్లో ఒక స్పష్టమైన పద్ధతిని అనుసరించేది. మల్హర్రావు దండయాత్రలో ఉన్నప్పుడు సైన్యం ఖర్చు కొరకు కోశాగారంపై ఆధారపడేవాడు కాదు. దేవి అహల్యాబాయి తుకోజీ కూడా ఆ విధమైన ధన వ్యవస్థనే చేసుకోవాలని అపేక్షించింది. అవసరానికి మించి ప్రజలపై పన్నుల భారం మోపడం ఆమెకు ఇష్టం లేకపోయేది. తుకోజీకి అవసరానికి తగిన డబ్బు మంజూరు చేయడంలో ఆమె ఎప్పుడూ ఆలస్యం చేయలేదు. కానీ ముందు తీసుకున్న డబ్బుకు లెక్క అప్పగిస్తేనే మళ్ళీ డబ్బునివ్వడం అనే పద్ధతి తుకోజీకి కష్టమనిపించేది. తుకోజీ పట్ల అవిశ్వాసం వలన కాదు, కోశాగారంలోని డబ్బు వినియోగం గురించి పూర్తి అవగాహన వలన, ప్రతిదీ ఖచ్చితంగా ఉండాలనే అనుశాసన పద్ధతి వలన ఆ విధంగా జరుగుతూ ఉండేది. అహల్యాబాయి నేర్పు. రామారావు అప్పాజీ అనే సేవకుడు ఒకసారి రాజపని మీద వెళ్తున్నాడు. దారిలో వర్షం కారణంగా అతని వద్ద ఉన్న కాగితాలు, పత్రాలు తడిసిపోయాయి. అతడు తిరిగి వచ్చి అహల్యాబాయికి విషయం చెప్పాడు. ముందు ఆమె అతని అస్తవ్యస్త వ్యవహారానికి కోపగించింది. కానీ తర్వాత వర్షం నుండి తడవకుండా అవసరమైన సామాగ్రి, చలి దుస్తులు ఇచ్చింది. క్రమశిక్షణ, మమత ఆ రెండు సమయానుసారం సందర్భోచితంగా ఉపయోగించినా ఎవరికి కోపం రాకుండా వారి ద్వారా తన పని చేయించుకునే నేర్పు ఆమెకుండేది. అందువల్ల అందరి మనస్సుల్లోనూ ఆమె పట్ల గౌరవ భావం ఉండేది. చిమణాజీ బులే అనే ఒక ప్రముఖ సర్దార్ కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల అనుకున్న సమయానికి సైన్యంలో ఉండలేకపోయాడు. అతి నమ్రతాపూర్వకంగా అతను దేవి అహల్యాబాయికి విన్నవించుకున్నాడు. తన సైన్యాన్ని మట్టుకు యోజనానుసారం పంపించాడు, కానీ స్వయంగా వెళ్ళలేకపోయాడు. అంత పెద్ద సర్దారైనా తన ఇష్ట ప్రకారం రాజకార్యాలయానికి వెళ్లకుండా ఉండడానికి కుదరదు. అహల్యాబాయి పంపిన ఆదేశం ప్రకారం అతడు యుద్ధానికి వెళ్ళక తప్పలేదు. రాజ్య పరిపాలనకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని ముందుగానే తెలుసుకునేది. జేజూరీలో ఒక చెరువు, దేవాలయం నిర్మాణం చేస్తున్నప్పుడు నిర్మాణాధికారి చెరువు చుట్టూ వెడల్పు గోడ కట్టవలసిన అవసరం గురించి చెప్తున్నాడు. అది చాలా ఖర్చుతో కూడిన పని. దేవి అహల్యాబాయి ఆ ప్రదేశంలో నిర్మాణం పరిశీలించి 8 నుంచి 10 మూరల వెడల్పున్న గోడ కడితే సరిపోతుందని నిర్ణయించింది. ఓంకారేశ్వర యాత్రల నుండి తిరిగి వస్తున్నప్పుడు విజాగఢ్లో పనిచేస్తున్న కమావిస్తార్ ఒక చిన్న రెవెన్యూ ఉద్యోగి నుండి అహల్యాబాయి 58 రూపాయలు తీసుకుంది. ఆ ధనం వ్యక్తిగత ఖాతాలో వ్రాయించింది. తన స్వంత ఖర్చులకు ఆమె కోశాగారం నుంచి ఎన్నడూ డబ్బు తీసుకునేది కాదు. మహేశ్వర్ వస్తూనే ఆ డబ్బు అతనికి తిరిగి పంపించింది. లెక్కల విషయంలో ఏ పొరపాటు జరగనిచ్చేది కాదు. దేవి అహల్యాబాయి మాటిమాటికి అధికారులను మార్చేది కాదు, కానీ ఏకాధికారం ఎవరూ చెల్లాయించకుండా జాగ్రత్త పడేది. అందువల్ల విశ్వాసం, సౌహార్దం గల వాతావరణం ఉండేది. తుకోజీ సర్వసేనాధిపతి అయినా తన తప్పు అని తెలిసినప్పుడు సర్దుకుపోయేవాడు. అహల్యాబాయి ఆలోచన ప్రకారం నడుచుకునేవాడు. పరిపాలన స్వచ్ఛంగానూ ఉత్తమ స్థాయిలోనూ ఉండేట్లు అహల్యాబాయి నడిపించేది. కన్న తల్లిలా ప్రజలను పాలించడం వలన ప్రజలకు ఆమె పట్ల విశ్వాసము, గౌరవము, చనువు ఉండేవి. అతి సామాన్యులు కూడా ఆమెను సులభంగా కలుసుకోగలిగేవారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు
మళ్ళీ భోజనానంతరం రాత్రి 11 గంటల వరకు ఆమె దర్బారులోనే ఉండేది. ఆమె సమకాలీన రాజులందరూ భోగ విలాసాలతో స్వసుఖాలలో లీనమై సమయమంతా వాటిలోనే గడిపేవారు. కానీ దేవి అహల్యాబాయి ధర్మ కర్మల ఉపాసనలో, ప్రజా కళ్యాణ కార్యంలో నిరంతరం నిమగ్నమై ఉండేది. అందుకే ఆమెకు లోకమాత అనే బిరుదునామం లభించింది. ఆమె ఉండేది ఒక రాజగృహం కాదు, సాక్షాత్తు దేవాలయమే. అందుకే ఆమె రాజకీయ జీవితం అంతటి పవిత్రతను సంతరించుకుంది. రైతు సంక్షేమమే దేశ సంక్షేమం అనే విశ్వాసంతో వారిపై పన్నుభారం అధికంగా వేసేది కాదు. కరువు కాలంలో పన్నులను రద్దు చేసేది. సైన్యపు రాకపోకలప్పుడు పంటకు నష్టం వాటిల్లితే ఆయా రైతులకు నష్టపరిహారం చెల్లింపబడేది. ప్రభుత్వాధికారుల వేధింపులు ఉండేవి కాదు. భయాందోళనలు, వేధింపులు లేని ఆదర్శ సమాజం దేవి అహల్యాబాయి రాజ్యంలో మనకు కనిపిస్తుంది. ప్రభుత్వంలో పనిచేసేవారు ప్రజారక్షకులే కానీ భక్షకులు కారాదు. ప్రజల సమృద్ధియే రాజ్యం యొక్క వైభవం. ప్రజలను పీడించి ప్రభుత్వ ఖజానా నింపడం కన్నా రాజ్యంలో ప్రతి వ్యక్తి వృద్ధి పొందడంలోనే లోక కళ్యాణం కలదు అనే విశ్వాసంతో నియమాలను రూపొందింపజేసేది. పర్యావరణ రక్షణ కొరకు చెట్లు నాటడాన్ని అహల్యాబాయి ప్రోత్సహించేది. అభయారణ్యాలను కూడా ఏర్పరిచింది. తను చేసే ప్రతి పనికి భగవంతునికి సమాధానం చెప్పుకోవాలనే వినయశీలం కలిగి ఉండడం వల్ల ఆమె స్ఫటికంలా నిర్దోషంగా నిర్మలంగా జీవించింది. స్వయంగా ఆమె ధర్మపరాయణురాలే. అయినా రాజ్యంలో ధర్మబలం ఎంత అవసరమో సేవాబలం కూడా అంతే అవసరం అని ఆమె విశ్వాసం. ఆమె యుద్ధ పిపాసి కాదు, కానీ రాజ్యంలో సైన్యాన్ని సర్వసన్నద్ధంగా ఉంచడం, సరిహద్దుల సంరక్షణ కొరకు అవసరమని భావించింది. తన సైన్యాన్ని అస్త్రశస్త్రాదులతో సంసిద్ధం చేసి సుసజ్జితం చేసి అత్యాధునిక యుద్ధనీతిలో కూడా ప్రశిక్షణ ఇచ్చింది. ఆమె సైన్యం చిన్నదైనా అనుశాసనబద్ధమైనందువలన రాజ్యంలో శాంతి భద్రతలను కాపాడడానికి, బయటి శత్రువులను ఎదుర్కొనడానికి పూర్తిగా సమర్థవంతంగా ఉండేది. సైనికుల కుటుంబాలను తగు రీతిలో ఆదుకోవడం వల్ల, వారి యోగక్షేమాల గురించి నిరంతరం శ్రద్ధ తీసుకుంటూ ఉండినందువల్ల సైనికులు తమ ప్రాణాలొడ్డి వీరోచితంగా పోరాడుతూ ఉండేవారు. ఒకసారి తుకోజీ సైన్యాన్ని అహల్యాబాయికి వ్యతిరేకంగా పోరాడడానికి ఉసుగొలిపాడు. కానీ సైనికులంతా దేవి అహల్యాబాయికి వ్యతిరేకంగా పోరాడే పాపపు ఆలోచన స్వప్నంలో కూడా రానివ్వమని స్పష్టంగా చెప్పారు. దేవి అహల్యాబాయి సైన్యానికి శిక్షణ ఇప్పించడం కొరకు జీపీ బాయడ్ అనే అమెరికన్ అధికారిని నియమించింది. అతని పర్యవేక్షణలో ప్రశిక్షణ పూర్తి చేసిన ఒక్కొక్క సైనిక దళం మహేశ్వర్ చేరగానే దేవి అహల్యాబాయికి మానవందనం చేస్తూ ఉండేది. తర్వాతనే శపథగ్రహణం జరుగుతుండేది. సైన్యంలో చేర్చుకునేటప్పుడు ప్రతి అభ్యర్థిని తాను స్వయంగా పరిశీలించిన తరువాతనే సైన్యంలో చేర్చుకోవడానికి సేనాపతి తుకోజీ వద్దకు పంపేది. రాజ్యం సురక్షితంగా, సుస్థిరంగా, స్వావలంబనంగా ఉండాలనే నిశ్చయంతో చుట్టుపక్కల సంస్థానాలతో మైత్రీ సంబంధాలు ఏర్పరచుకున్నది. రాజ్య సంరక్షణకు మహేశ్వర్, చాంద్వడ్ మొదలగు 6 చోట్ల కోటలుండేవి. వాటి పరిరక్షణ కూడా చక్కగా జరుగుతుండేది. ఉదయ్పూర్, జైపూర్, హైదరాబాద్, అయోధ్య, పూణే, సింధేనాగ్పూర్, లక్నో, భోపాల్, కోటా, ఢిల్లీ మరియు డోంగర్పూర్ రాజ్యంలో రాణి అహల్యాబాయి యొక్క రాజదూతలు ఉండేవారు. పూణే, సింధే, మార్వాడ, భరత్పూర్, జైపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్, సతారా రాజ్యాల రాజదూతలు మహేశ్వర్లో ఉండేవారు. బధవాణి, ఝాబువే, సీతామవు దేవా సంస్థానాల వ్యవహారాలు అహల్యాబాయి సలహా సంప్రదింపులతో జరుగుతుండేవి. మన దేశపు సైన్యానికి ప్రశిక్షణ ఇవ్వడం కొరకు విదేశీ నిపుణులు తమకొక జాగీర్ ఇవ్వాలని, తమ జాతీయులతో వీరు యుద్ధం చేయరాదని షరతు పెడుతుండేవారు. దేవి అహల్యాబాయి అలాంటి షరతులను అంగీకరించేది కాదు. పోగా తనే స్వయంగా షరతులు విధించేది. ప్రతి దళంలో ఎంత సంఖ్య ఉండాలి, జీతం ఎంత ఇవ్వాలి, ఎంత సమయంలో ప్రశిక్షణ పూర్తి కావాలి అనేది నిశ్చయించేది. సైనిక దుస్తులు కానీ బట్టలు కానీ పాడైతే వాటిని పరీక్షించిన తర్వాతనే కొత్తవి ఇప్పించేది. దళం ఒకే సర్దార్ యొక్క అదుపులో ఉండేది. దళంలో చేరిన సైనికులు
కనీసం సంవత్సరం తమ సేవలను అందించాలి. ప్రతి నెల వారి హాజరు తీసుకోబడేది. హాజరు తగ్గిన వారికి వేతనంలో కోత ఉండేది. దళాల వ్యవస్థ అప్పాజీ చివంజీ చూసేవారు. దళం మహేశ్వర్ చేరిన తర్వాతే ఒప్పందం అమలు జరిగినట్లు భావింపబడేది. ఈ విధమైన షరతులు విధించడంలో ఆమె దురదృష్టి తెలుస్తుంది. బాయట్కు జాగీర్ ఇవ్వకుండా దాని బదులుగా నెలవారీ జీతం ఇచ్చింది. వారి జాతీయులతో యుద్ధం చేయరాదనే షరతులు కూడా ఖండించింది. అతనికి శస్త్ర నిర్మాణం లేదా శస్త్రాలకు కొనడానికి అవసరమైన ధనం మాత్రమే ముందుగా ఇచ్చేది. ఒకవేళ ఒప్పందం రద్దయితే శస్త్రాలు ఉంచుకోవడం వలన రాజ్యానికి ఏ విధమైన నష్టం జరగదు. మందుగుండి సామాగ్రికి ధనం ఇవ్వకపోవడం వలన తుపాకీలు ఫిరంగులు చూపించి భయపెట్టి తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి అతను వీలు ఉండేది కాదు. అతడిని ప్రభుత్వంపై ఆధారపడేటట్లు చేసింది. పరిశీలించకుండా సైనికుల దుస్తులు కానీ పనికిరాని శస్త్రాలను కానీ కొనడానికి వీలు పడదు. ఒకే సేనాధిపతి ఉంచడం వలన పరస్పర ఘర్షణ యొక్క భయం పోయింది. వ్యయం తగ్గింది. ఫిరంగి కర్మాగారంలో మొత్తం 222 మందిలో 20 మాత్రమే పాశ్చాత్యులు ఉండేవారు. 80% సైనికులు భారతీయులు ఉండేవారు. వారిపై ప్రభుత్వం యొక్క అదుపు ఉండేది. వ్యవస్థను చక్కగా నడపడానికి నియమించబడిన స్వతంత్ర అదుపు ఉండేది. వ్యవస్థను ఇలా నడపడం వల్ల ప్రతి స్వతంత్ర అధికారి విశ్వాసపాత్రుడై ఉండేవాడు. అతని ద్వారా పూర్తి సమాచారం తెలిసేది. ఎవరికీ స్వతంత్ర అధికారం ఉండేది కాదు. ప్రభుత్వ ఆజ్ఞలను పాటించడం ప్రతి ఒక్కరికి విధాయకం. అంతిమ నిర్ణయం దేవి అహల్యాబాయి చేతిలో ఉండేది. ఆమెను ప్రశంసిస్తూ ప్రసిద్ధ చరిత్రకారుడు రాజవడే ఆమె వలె నీతి న్యాయం గల ప్రభుత్వం నడిపి ఉంటే మరాఠా రాజ్యానికి దుర్దశ ప్రాప్తించేది కాదు అని వ్రాశాడు. దేవి అహల్యాబాయి ఎక్కువ యుద్ధాలు చేయలేదు. హోల్కర్ ప్రభుత్వంపై విద్రోహం తలపెట్టినందుకు ఒకసారి చంద్రావతిలో యుద్ధం జరిగింది. జైపూర్ రాజుకు సవాయి జయసింహకు ఈశ్వరీ సింహ మాధవసింహ అని 2 కొడుకులు ఉన్నారు. మాధవసింహుని తల్లి ఉదయపూర్ రాజపుత్రిక. జైపూర్ జోధ్పూర్ రాజులు మొఘలుల ఆధిపత్యాన్ని అంగీకరించారు. ఉదయపూర్ రాజు మాత్రం తలదించలేదు. ఉదయపూర్ రాజకన్యను ఎవరు వివాహం చేసుకున్నా వారికి పుట్టిన కుమారుడే ఆ రాజ్యానికి అధికారి కావాలని ఒక మూజువాణి ఒప్పందం ఉండేది. మాధవసింహుడు పెద్దవాడు. కానీ జయసింహుడు మరణించినప్పుడు మాధవసింహుడు మేనమామ ఇంట ఉండడం వల్ల ఈశ్వరీ సింహకు పట్టాభిషేకం చేశారు. తన రాజ్యం దక్కించుకోవడానికి మల్హర్ రావు సహాయం కోరాడు మాధవసింహ. రాజ్యం దక్కిన తర్వాత అందుకు బదులుగా 6,40,000 రూపాయల రాంపూర్ జాగీర్ను మల్హర్ రావుకి ఇచ్చాడు. మల్హర్ రావు మరణానంతరం రామపురం రాజు ఉదయపూర్ రాజుతో కలిసి హోల్కర్ రాజ్యంపై కుట్ర పన్నాడు. ఆ సమయంలో హోల్కర్ సైన్యం తుకోజీ నేతృత్వంలో ఉత్తర భారతం వెళ్ళింది. దేవి అహల్యాబాయిని సామాన్య మహిళగా భావించి చంద్రావత్ చాలా పెద్ద తప్పు చేశాడు. అహల్యాబాయి తన సేనాపతి షరీఫ్ బాయి ఆధ్వర్యంలో యుద్ధం స్వయంగా నడిపించింది. హోల్కర్ సైన్యం జయించింది. సౌభాగ్ సింహ పట్టుబడ్డాడు. అహల్యాబాయి అతన్ని కట్టి బంధించి కాల్పించింది. దాంతో విద్రోహులంతా భయకంపితులు ఆమెను శరణు వేడారు. స్వభావ సిద్ధంగా దయాభావం కలది కనుక ఆమె వారందరినీ క్షమించింది. ఈ రకంగా కుట్రదారులందరినీ కఠోరంగా శాశ్వతంగా అణిచివేసింది. 63 సంవత్సరాల వయసులో మహేశ్వర్ నుండి రాంపూర్ వరకు గల దీర్ఘమైన యుద్ధయాత్ర చేసి విజయం సాధించింది. నానా ఫడ్నవీస్కు ఈ విషయం తెలియగానే నేను ఇప్పటి వరకు దేవి అహల్యాబాయి యొక్క ధార్మిక కార్యాల ప్రశంసలే విన్నాను, కానీ ఆమె వీరత్వం ఇప్పుడు తెలిసింది. ఆమె ఉదయపూర్ రాణాను కూడా పరాజితుడిని చేసిందంటే ఇది చాలా అద్భుతమైన విషయం అని ప్రశంసించాడు. దేవి అహల్యాబాయి యొక్క ఈ విజయోత్సవాన్ని ఆమె ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.